మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ అధికారులను సైతం బ్లాక్మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా మహిళలను కించపరిచే వారికి జగన్ వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాల వల్లే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయారని, గత ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాలపై అనేక అరాచకాలు జరిగాయని విమర్శించారు. ప్రజల కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. అధికారులను బెదిరించడం మానుకోవాలని, అసెంబ్లీకి వెళ్లి రాష్ట్ర ప్రజా సమస్యలపై చర్చించాలని హితవు పలికారు. ఈరోజు ఎస్పీ కార్యాలయం కార్మికులు, తిరుపతి వాసులందరూ కూడా ఒక 300 నుంచి 400 మంది కంప్లైంట్ దర్జీ చేసానికి వచ్చి, మా కంప్లైంట్ ఏంటంటే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు మీడియాలో. ఆయన సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరురా అంటే సోషల్ మీడియాలో మహిళల్ని అసభ్యంగా మాట్లాడేవాళ్ళు, ఆయన సొంత చెల్లిని అమ్మని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎస్పీలని ఐఏఎస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడికి మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొస్తాం, సప్త సముద్రాలు దాటైనా తీసుకొస్తాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని ప్రజలు ఆ సప్త సముద్రాలు దాటి విసిరేసేశారు. మీరు ఆ సముద్రాలు దాటి వచ్చేదానికి ఇంకో 30-40 సంవత్సరాలు పడుతుందేమో. ప్రజలు మీ పాలన చూశారు. మీ పాలనలో గాంజాయి, డ్రగ్స్, మహిళలు, మానభంగాలు గాని ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసిన బాపతి మీరు. అదే విధంగా ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్ అని కూడా చూడకుండా ఆయన రోడ్ల పైన పిచ్చివాళ్లా తిప్పి ఆయన చంపిన బాపతి మీ ప్రభుత్వానికి.